ఫైనాన్షియల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రన్ మీడియా. దురంధర్ 1 and 2 చూసారా మీరు? ఐ థింక్ చూసే ఉంటారనుకుంటున్నాను, ఎందుకంటే అంత పెద్ద హిట్ అయింది మూవీ. అయితే ఈ మూవీ నుంచి కూడా ఫైనాన్షియల్ లెసన్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. అదేంటి, ఇది ఒక ప్యాట్రియాటిక్ మూవీ, అలాగే ఇది కంప్లీట్లీ స్పై థ్రిల్లరు. దీని నుంచి ఫైనాన్షియల్ లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు అబ్బా అని నేను అనుకుంటున్నాను. బట్ అవేంటో చూద్దాం, లెట్స్ గో. హాయ్ సార్. నమస్తే అండి. సో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దురంధర్ అండ్ దురంధర్ పార్ట్ 2 ద రివెంజ్ అనేది. సో దీని నుంచి అసలు ఫైనాన్షియల్ లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కూడా ఒక 3 సార్లు చూశాను మొదటి 3 రోజుల్లో. సెకండ్ పార్ట్ 4 గంటల సినిమా అయినా సరే దాన్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే 3 సార్లు చూసేసాను. సో ఏంటంటే అరే కనెక్ట్ అయింది మంచిదే, బట్ దాంతోపాటు అరే ఇంత 3 సార్లు చూశాను కదా, దీని నుంచి మనకి ఏం నేర్చుకోవాలి, ఎలా హంజా అక్కడికి వెళ్ళిపోయాడు, సెటిల్ అయ్యాడు, హౌ యూనో ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఆ లియారీ అనే దాన్ని అంటే రూల్ చేసే సిచ్యువేషన్కి వచ్చాడు. దీని నుంచి కూడా మనకు చాలా ఫైనాన్షియల్ లెసన్స్ ఉన్నాయి. లెటస్ కొంచెం చూద్దాం ఏమున్నాయి అనేది. ఫస్ట్ థింగ్ ఒక్క పక్క కంపల్సరీ ఏంటంటే మాత్రం ఫైనాన్షియల్ వరల్డ్లో దురంధర్ నుంచి కూడా ఒక సినోనిమ్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ యువర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. మనము అతను ఏంటి అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ ఏం జరుగుతూ ఉంది, హంజా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతూ ఉంది, వెళ్ళే ముందు కూడా సఫిషియంట్ ప్రిపరేషన్, ఎవరు కీ ప్లేయర్స్, ఎవరు ఏం చేయాలి, ఆ నాలెడ్జ్ అనేది ప్రిపరేషన్ అనేది పక్కా ఇంపార్టెంట్. తను సక్సెస్ కావాలన్నా అక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి కూడా తను ముందు ప్రిపరేషన్ చూసాం. సెకండ్ పార్ట్లో హౌ హీ ప్రిపేర్డ్, అంటే ప్రతి యుద్ధానికే కానీ టాక్టిక్సే కానివ్వండి, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ముందు ప్రిపరేషన్ ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళినప్పుడు రియల్ లైఫ్ అక్కడికి తను ఆపరేషన్ చేసినప్పుడు కూడా సర్వైవ్ అయ్యింది. సేమ్ థింగ్ మార్కెట్లో కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఏంటంటే ర్యాండమ్గా ఎవరో చెప్పింది చాలామంది చేస్తూ ఉంటారు, ప్రిపరేషన్ ఉండదు, నేర్చుకోరు, తెలుసుకోరు. ఎవరు వచ్చి ఏది చెప్తే బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్కి వెళ్ళగానే అక్కడ బ్యాంక్లో పనిచేసే వ్యక్తి సార్ ఇది బాగా ఉంది, ఇది ఇన్వెస్ట్ చేయండి, సైన్ చేసేయండి, ఈ పాలసీ బాగుంది, ఇది చేసేయమంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం వితౌట్ నాలెడ్జ్ మీరు మార్కెట్లో కూడా మన అందరం చూస్తే కూడా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం దాని గురించి ఎటువంటి తెలుసుకోకుండా నాలెడ్జ్ లేకుండా తీసుకుంటాం అనమాట. దానికన్నా ప్రతి ఒక్కరు చేయాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటంటే దురంధర్లో రణ్వీర్ సింగ్ హంజాగా మారడాక ముందు అంటే జస్కిరత్ మారక ముందు ఎలా ప్రిపేర్ అయ్యారో మనం కూడా మన ఫైనాన్షియల్ ప్లానింగ్, బికాస్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ మన ఒక్కరికేస్ కాదు, మన హోల్ లైఫ్ ఫాలోడ్ బై మన ఫ్యామిలీ లైఫ్ కూడా ఇచ్చే మనీ. కాబట్టి తను స్మాల్ టైం అక్కడ స్పెండ్ చేయడానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండడానికి ఎంత కష్టపడ్డాడో మనం ఒక 30-40 సంవత్సరాల ఫైనాన్షియల్ ప్లానింగ్ మన లైఫ్కి మన నెక్స్ట్ జనరేషన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే తను ట్రైన్ అయ్యాడు, మనం కూడా ట్రైన్ అవ్వాల్సింది ఫైనాన్షియల్ లిటరసీ. ఇందులో ఏం కావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఇన్సూరెన్స్, హెల్త్ ఏంటి, లైఫ్ ఏంటి, నీకు ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఏంటి, రేపు ఏమైనా మీకు ఏమైనా బిజినెస్ ఉంది, బిజినెస్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, ఒక ఏదైనా సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అంటే ఏంటి, మీ సొంత ఫ్యాక్టరీయో చిన్న యూనిట్ మ్యానుఫ్యాక్చరింగో ఏదో ఒకటి ఉంది, దానికి ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇలా, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ఫైనాన్షియల్ లిటరసీ ఉంది కదా, వెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్సే అనుకోండి, ఇన్వెస్ట్మెంట్సే అనుకోండి, అండ్ ఇన్సూరెన్సెస్ కూడా ఇవి ఉండి, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిసి ఏంటి, మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టాక్స్ గురించి ర్యాండమ్గా ఎవరో చెప్పినా టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్లో కాకుండా సొంతంగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఫండమెంటల్స్ ఎలా చూసుకోవాలి, టెక్నికల్స్, మేబీ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు బట్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నా సజెషన్ ఏంటంటే ఆయన ఎలా ప్రిపేర్ అయ్యాడో మనం కూడా మన ఫైనాన్షియల్ జర్నీకి కావాల్సిన లిటరసీ అనేది మన చేతిలో ఉంది. వేరే వాళ్ళు చెప్పొచ్చు, లిటరసీ ఉంటే నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, వచ్చిన వ్యక్తిని నువ్వు బ్యాంక్లో నేను ఎందుకు తీసుకోవాలి, నీ దగ్గరకు వచ్చి ఎవరైనా టీవీలు మనం వీడియోలు చేస్తూ ఉన్నాం, ఇందులో పెట్టమన్నాం, ఎందుకు పెట్టాలి అని క్వశ్చన్ చేసుకుంటాం. సో అందుకే ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అది నేర్చుకోవాల్సిందే. హంజా కూడా అందుకే సక్సెస్ అయ్యాడు, మనం కూడా దురంధర్ నుంచి నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ అది. సెకండ్ వచ్చేసి ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత బ్రూట్ ఫోర్స్ వచ్చినా సరే ప్లాన్డ్గా వెళ్తే, స్ట్రాటజిక్గా ప్లాన్తో వెళ్తే
కష్టకాలం వచ్చినా సరే, బ్రూట్ ఫోర్స్ వచ్చినా సరే ఎదుర్కోవచ్చు అనేది ఇంకొక పక్కా దురంధర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. మనం చూసుకుంటే అక్కడ ఈ ప్లానింగ్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళింది. అంటే అక్కడికెళ్ళి అంత పెద్ద ప్లేస్‌లో, కొత్త ప్లేస్‌లో ఎంతమంది ఎగ్జిస్టింగ్ వాళ్ళని అటాక్ చేసి ఒక్కొక్కరు ఎంత మామూలుగా కాదు. పవర్‌ఫుల్ People. పవర్‌ఫుల్ మాఫియా ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో ఇన్ఫిల్ట్రేటెడ్ కావడానికి తను చిన్నగా ప్లానింగ్ చేసుకొని, స్లోగా ప్లాన్‌ని ప్రతి దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ప్లాన్‌లో కూడా ముందు వెనకాల ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు కాబట్టి హంజా సక్సెస్ అయ్యాడు. సేమ్ వే మన ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, మన పర్సనల్ ఫైనాన్సెస్ కానీ కూడా వితౌట్ ప్లానింగ్ ర్యాండమ్‌గా ఏది దొరికితే అది ఈసారి 30,000 బోనస్ వచ్చింది అక్కడ పెడతా. నా దగ్గర ఒక బిజినెస్‌లో 2,00,000 ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ పెడతా. అప్పుడెప్పుడో ఇన్వెస్ట్ చేసిన డబ్బులొస్తే ఇక్కడ ప్లాట్ కొనేస్తా. అనేది చాలామంది మీరు చూస్తే కూడా ర్యాండమ్‌గా చేస్తారు తప్ప ప్లాన్‌తో చేయరు. అంటే ప్రతి దానికి మనం అదే ఏదన్నా ట్రిప్‌కెళ్తే అవన్నిటికి మనం ప్లాన్ చేసుకుంటాం. వై నాట్ ఎ ట్రిప్? లైఫ్ టైమ్ ట్రిప్ ఇది. సో, మనం లైఫ్ అనేది లైఫ్ టైమ్ ట్రిప్ ఇది. ఇక్కడికొచ్చి ఇప్పుడు మనము మన ఫ్యామిలీని, మన పిల్లల్ని దీనికి కూడా ఒక ప్లాన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్‌తో అవుతుంది. గోల్డ్ పెరిగినప్పుడు గోల్డ్ కొంటాము, సిల్వర్ పెట్టినప్పుడు సిల్వర్ కొంటాము. ప్రతిసారి పెరిగినాక కొంటాం గానీ పెరక్కముందు కొనం. సో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అనేది కరెక్ట్ ఎప్పుడు అవుతుంటుంది? క్లియర్‌గా గోల్స్ లేకపోతే మనం ఫోమోకి ట్రాప్‌లో పడతాము. సో, అది ఇక్కడ చూసుకుంటే అందుకే ఒక ప్లానింగ్‌లో ఏంటి ఎమర్జెన్సీ ఫండు, ఇన్స్యూరెన్సెస్, మనం సేవింగ్స్ అని ఎందుకంటామంటే ఇవన్నీ ఉంటే పక్కా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ప్లానింగ్ ఉన్నవాళ్ళు మీరు చూడండి ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ప్రాపర్‌గా సేవ్ చేసుకునేవాళ్ళు. ఎంత ఆర్థిక ఇబ్బందులొచ్చినా, ఆరోగ్యమైన ఇబ్బందులొచ్చినా సరే ఏం కాదు. నేను చూసుకుంటాను అనేవాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ ఉంది కాబట్టి ఎంత ఇబ్బందులు కోవిడ్ టైంలో కూడా చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవ్వగలిగాయి. ఎందుకంటే ప్లానింగ్ ఉన్నవారు. లేని వాళ్ళు అప్పులోకెళ్ళిపోయారు. ఉన్న బంగారం అమ్మాల్సొచ్చింది. కొత్తగా పర్సనల్ లోన్స్ తీసుకోవాల్సొచ్చింది. అవన్నీ రావద్దంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కోవాలంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనం కీ మొత్తం సినిమా మొత్తం కూడా ప్రాపర్ ప్లానింగ్‌తో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇటువైపు నుంచి ఇండియన్ రా ప్రిపేర్ చేసి పంపించింది కాబట్టి దే కుడ్ ఫేస్ దిస్ బ్రూట్ ఫోర్స్ అక్కడ కూడా. దెన్ అన్నిటికన్నా ఇంకొక మేజర్ థింగ్ మీరు చూస్తే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పని చేయడానికి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్స్‌లో కూడా మనం ఒకటి ఏమంటామంటే టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్నే మనం ఏమంటాం కాంపౌండింగ్ అంటాం. నువ్వు ఇన్వెస్ట్ చేసి ఓపిక్‌గా ఇన్వెస్ట్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌తో యూ విల్ గెట్ వండర్‌ఫుల్ రిటర్న్స్ అనేది మనం వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. అది ఇందులో కూడా చూస్తాం. ఆలం అక్కడికొచ్చి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత హంజా కూడా మెల్లిగా వచ్చి మెల్లిగా టైం స్పెండ్ చేశాడు. కొన్ని ఇయర్స్ స్పెండ్ చేశాడు. అప్పుడు కానీ తను కంట్రోల్ చేయలేకపోయాడు. సో, ఇక్కడ అంటే దాని తర్వాత ఏం జరిగింది? వీళ్ళు చనిపోయాక పవర్ తీసుకున్నాడు. ఇవన్నీ జరిగింది. బట్ ఫస్ట్ సమ్ టైమ్ జస్ట్ బేసిక్‌గా ఉండి ఓపిక్‌గా పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ హియర్ ఆల్సో. ఏంటంటే నువ్వు పేషెన్స్ లేకపోతే మా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నువ్వెప్పుడు యూ విల్ నెవర్ సీ దట్ బెనిఫిట్ ఆఫ్ కాంపౌండింగ్. ఏదో బేర్ మినిమం రిటర్న్స్ వస్తాయి కానీ ఎక్కువ రావు. సో, అందుకోసం స్టార్ట్ ఎర్లీ. సేవింగ్స్, కాంపౌండింగ్ చూడాలంటే కొన్ని సంవత్సరాలు. అది ఆ ఓపిక అనేది ఇందులో చూడొచ్చు. ఎన్ని సంవత్సరాలు ఓపిక పడితేనే తను హంజా కాగలిగాడు. అండ్ ఈవెన్ ఆలం ఎన్ని సంవత్సరాలు ఉంటేనే అక్కడ హీ కుడ్ గెయిన్ ద ట్రస్ట్. అక్కడ అందరిని ఇన్ఫిల్ట్రేట్ చేశాడు. అక్కడ నెట్వర్క్స్ ఏంటో తెలుసుకున్నాడు. అందరికన్నా ఇంపార్టెంట్ మన పొలిటీషియన్ అక్కడ తను జమీల్ వచ్చేసి 45 సంవత్సరాలు ఉన్నాడు. దట్ ఈస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండింగ్. తను అన్నిటినీ సాక్రిఫైస్ చేశాడు. ఫ్యామిలీని ఇండియాని వదిలేశాడు. అక్కడ ఉండి అక్కడ పద్ధతులు చూసుకున్నాడు. అంటే అట్లని చెప్పి సిమిలారిటీ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టపడి చేసిన సేవింగ్స్ని ముట్టుకోకుండా అలా వదిలేస్తే ఏంటంటే హీ హ్యాస్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ కరాచీ. అండ్ ఉల్టా ఇండియాకి ఇప్పుడు హెల్ప్ చేయగలిగాడు ఆ సినిమాలో. అంటే చివరిలో అంత కీ పర్సన్ అయిపోయాడు. ఎందుకు? ఈ పుట్ దట్ ఎఫర్ట్. వెయిట్ చేశాడు. ఈ గెయిన్ సేమ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ల్యాండ్ ఎక్కడో కొంటాం. మనము ఇమ్మీడియట్గా అమ్మేసామనుకోండి దాని కాంపౌండింగ్ చూడం. అదే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ ఏరియా డెవలప్ అవుతుంది. దెన్ యూ విల్ స్టార్ట్. సేమ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్లాంటి వోలటైల్ మార్కెట్స్ రావచ్చు. బట్ 10 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వాళ్ళది ఇవాళ స్టిల్ 17-18% రిటర్న్ ఉంది.
ఎందుకంటే దేవర్. సో దట్ ఈస్ థర్డ్ లెసన్. ఇంకొక ఫోర్త్ ఇంపార్టెంట్, స్మార్ట్ స్పెండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ కీప్స్ యూ ఇన్వెసిబుల్. ఎందుకంటే నువ్వు చాలామంది ఏంటంటే షో ఆఫ్ కోసం ఖర్చు పెడతా ఉంటారు. సో షో ఆఫ్ కోసం ఎవరైతే ఖర్చు పెడతా ఉంటారో వాళ్ళు అందరి ముంగట నీకు కనబడతారు, బట్ ఆ అలవాటుతో ఇంకెక్కువ స్పెండ్ చేస్తూ ఉంటావు. యూ విల్ నెవర్ సేవ్ మనీ. అండ్ ఇక్కడ చూస్తే ఎవరైతే షో ఆఫ్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ చనిపోతారు. దురందర్లో మనం చూస్తే వాళ్ళకి బికాస్ దే గెట్ అట్రాక్టెడ్. అంటే ఇప్పుడు నువ్వు ఎవరైతే ఎక్కువ షో ఆఫ్ చేస్తావో అందరి మీద కళ్ళల్లో పడితే నీ మీదే ఫస్ట్ దాడి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఫ్లాషీ లైఫ్ స్టైల్ చేస్తారో వాళ్ళే వల్నరబుల్ అవుతారు అనేది ఇందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇందులో చూసుకుంటే. సో అదే వేరే స్పైస్ ఉన్నారో దే సర్వైవ్ లాంగ్. వాడు కనబడ్డు, వాడు చూపించాడు, వాడు నేను చెప్పడు నేను ఇదని, వాళ్ళు సర్వైవ్ అవుతారు. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, నలుగురి కోసం బతకడం తక్కువ చేసుకొని సైలెంట్గా ఉన్నంతలో బతకడం, స్టే ఫర్ లాంగ్ ఉంటే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ BMW ఆర్ పెద్ద కారు కొనే బదులు చిన్న కారు కొనుక్కో. కారు అవసరం ఉంది, పెద్దది ఎందుకు, చిన్నది తీసుకో. బైక్ అవసరం ఉంది, డోంట్ గో ఫర్ 4 లక్షలు 5 లక్షల బైక్ అవసరం లేదు, ₹1,00,000 లోపల బైక్ తీసుకో. లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే షో ఆఫ్ చేస్తూ ఉంటే దెర్ ఈజ్ నో ఎండ్. దట్స్ ఎ స్టార్ట్ ఫర్ అ బిగ్గర్. అంటే ఏమంటారు, మనం అనుకుంటాం అరే నేను ఒక్కసారి పెద్ద మొబైల్ లైఫ్లో ఏం కొనలేదు అనుకుంటాం. పెద్ద మొబైల్తో స్టార్ట్ అవుతుంది. అరే ఈ మొబైల్ తగ్గట్టు నా బైక్ బాగాలేదురా, నేను పెద్దది కొనుక్కుంటా. అరే ఈ 2 బాగున్నాయి, నేను బట్టలు కొంచెం బ్రాండెడ్ వేసుకో. సో దెర్ ఈజ్ నో ఎండ్ అనమాట ఇన్ఫ్లేషన్కి, నో ఎండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి. పెద్ద కార్లో అయినా కారే, బైక్ అయినా, 2 కూడా నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్తాయి. సో బట్టలు ఏవైనా పర్పస్ ఏంటి, కవర్ చేసుకొని డీసెంట్గా ఉండడం. నువ్వు 4 లక్షల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కోవచ్చు, ఆర్ 400 రూపాయలు కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ స్మాల్. ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రం అదంతా. అందుకే బీ ఇన్విజిబుల్. స్పైస్ ఎట్లా ఇన్విజిబుల్ కనబడరో మన స్పెండింగ్ కూడా అట్లే ఉండాలి. ఎక్కువ ఫ్లాషీ ఉండకూడదు అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్. అలా అయితేనే నువ్వు సర్వైవ్ అవుతావు. హంజా కుడ్ కమ్ బ్యాక్. ఓకే, లేదంటే నువ్వు తొందరగా చనిపోతావు స్పైగా అనేది మాత్రం ఈ సినిమా నుంచి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. వీళ్ళు డైవర్సిఫై ఎలా చేస్తున్నారు సినిమాలో చూసుకుంటే, సర్వైవల్ కోసం అన్నీ నేర్చేసుకున్నారు. మీరు చూస్తే చివరిలో సెకండ్ పార్ట్ చివరిలో చూస్తే దే లర్న్ ఎవ్రీథింగ్. స్విమ్మింగ్ నుంచి ప్రతిదీ, గుట్టలెక్కడం, కొండలెక్కడం, ఎటువంటి గన్స్ అయినా ఏవైనా సరే సర్వైవల్ కోసం డైవర్సిఫై స్కిల్స్ అనేది కంపల్సరీ కావాలి. ఇక్కడ ఫైనాన్షియల్లో సర్వైవల్ కావాలంటే మాత్రం ఓన్లీ గోల్డ్లో పెడతాను, ఓన్లీ మ్యూచువల్ ఫండ్లో పెడతాను, ఓన్లీ స్టాక్స్లో పెడతానంటే యూ విల్ నెవర్ సర్వైవ్. మార్కెట్స్ పడిపోయాయి, ఇప్పుడు నీకు అవసరం ఉండుంటే. అలా కాకుండా ఇఫ్ యూ హ్యాడ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో యూ వుడ్ సర్వైవ్. సో డైవర్సిఫికేషన్ అనేది వెరీ ఈ సినిమాలో కంపల్సరీ మనం నేర్చుకోవాల్సింది. హంజా సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యాడంటే ఈ కుడ్ హ్యాండిల్ ఆల్ సిచ్యువేషన్స్. అన్ని ఎక్విప్మెంట్, అన్ని ఫైటింగ్, అన్ని చేయగలిగాడు. దెన్ వెరీ ఇంపార్టెంట్ ఇంకో లెసన్ ఫైనాన్షియల్లో మనం చెప్పేది. ఆ సినిమా చూసినప్పుడు పోలీసులు కానీ అందరూ కూడా ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు మంచిగా గన్ తగిలినా కూడా చావకుండా వెస్ట్లు అండ్ గన్స్ తగలకుండా అడ్డం పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ నువ్వు సర్వైవ్ అయితేనే నువ్వు ఇంకోని అటాక్ చేయగలుగుతావు. సో సర్వైవ్ ఇక్కడ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సర్వైవల్. సేమ్ ఇన్ లైఫ్ స్టైల్. మన పర్సనల్ ఫైనాన్స్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 ఉన్నాయి చూడండి. అవి మిమ్మల్ని కాపాడతాయి. అవి కాపాడితే మీరు ఎంతైనా సంపాదించవచ్చు. మనకేమైనా లైఫ్ ఇన్సూరెన్స్ పేస్ ఆఫ్. మనము ఆరోగ్యంగా ఇబ్బందులకి ఎదుర్కొన్నప్పుడు ఖర్చుల్లో మన అప్పుల్లోకి వెళ్ళకుండా కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ 2 అనేది అంటే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు కూడా ఇన్సూరెన్స్ మస్ట్ కంపల్సరీ. సేమ్ థింగ్ మనం అక్కడ తను ఏం ఎట్ ఎనీ కాస్ట్ హీ ట్రైస్ టు సర్వైవ్. అటు ఫస్ట్ పార్ట్ ఎండ్ అయినప్పుడు కూడా తన్ని చంపినప్పుడు కూడా హీ వాంట్స్ టు సర్వైవ్. ఆ స్కిల్స్ చూడండి, అంటే తన ఇన్స్టింక్ట్స్, కార్ ఆపండి అని వాడు అన్నా కానీ వాడు హీ విల్ నాట్ స్టాప్. సో ఎందుకంటే వాడి సర్వైవల్ మొదలు ఇంపార్టెంట్. ఎక్కడ నాది బ్రేక్ అవుతుంది అంతెందుకు. సెకండ్ పార్ట్లో వాడి ఫ్రెండ్ నుంచి కూడా తప్పించుకోవాలేంటి, తన ఎక్కడ కవర్ బయటపడుతుందని. సో హీ వాజ్ ఇన్స్టింక్ట్ ఈస్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, తన స్పై ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సేమ్ ఇక్కడ కూడా మనం ప్రొటెక్షన్ లేకపోతే, సర్వైవల్ స్కిల్స్, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ లేకపోతే నీ పర్సనల్ ఫైనాన్స్, నీ గోల్స్ ఎప్పుడు కూడా నువ్వు రీచ్ కావు. సో దట్స్ అనదర్ బిగ్ ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, జమీల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, రియల్ వెల్త్ అనేది బిల్ట్ క్వైట్లీ, నాట్ డ్రామాతో కాదు.
నలుగురికి చెప్పి కాదు, తన పవర్, తన ఇన్ఫ్లుయెన్స్ అందరినీ, అరే తు మేరా బచ్చా హై తు, వచ్చే నేనున్నా కదా నీకు ఎందుకు మామ, నేనున్నాను కదా అని అటు వాణ్ణి ఇటువైపు అందరితోటి మాట్లాడగలిగడము. అంటే ఏంటంటే ఈ వాజ్ నెవర్ యూనో క్వైట్లీ బిల్డ్ చేశాడు పవర్ అనేది. నీ వెల్త్ కూడా ఎవరైతే నువ్వు చూస్తే రియల్ వరల్డ్లో వెల్త్ క్రియేట్ చేసేవాడు వాడు చెప్పుకోడు, క్వైట్గా బిల్డ్ చేస్తూ ఉంటారు. మీరు రిచ్ ఉన్న వాళ్ళు చూపెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ చాలా అసెట్స్ ఉంటాయి, బట్ దే డూ ఇట్ క్వైట్లీ. సో రియల్ వెల్త్ ఎప్పుడు కూడా క్వైట్గా బిల్డ్ అవుతుంది. దాన్ని మనం చూస్తాం, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉన్నా కానీ సింపుల్ కార్లలో తిరుగుతారు, ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిజినెస్ ఉంటుంది, ఎంతోమందికి ఉద్యోగం, బట్ సింపుల్గా ఉంటారు. సో రియల్ వెల్త్ ఎప్పుడు కూడా క్వైట్గా బిల్డ్ అవుతుంది, నాట్ డ్రామా, షో ఆఫ్. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్, నాట్ ఆల్, బట్ మోస్ట్లీ టు సక్సెస్ ఏంటంటే క్విక్ రిచ్ లాంటి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరికీ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆప్షన్స్. మొన్నటి వరకు థ్యాంక్ఫుల్లీ ప్రభుత్వం బ్యాన్ చేసింది కాబట్టి గేమింగ్ అవి పోయాయి, కానీ ఇప్పటికి కూడా స్టిల్ టెంప్టేషన్ ఏంటి, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు ఇంత పెట్టండి ఇంత డబ్బులు వస్తాయి, ఆర్ క్రిప్టో కాయిన్స్లో ఇంత పెడితే ఇది వస్తుంది. అందరికీ ఏంటంటే క్విక్, తొందరగా కావాలి. సో ఈ ట్రాప్లో పడతా ఉన్నారు. బట్ నో, అట్లా క్వైట్గా బిల్డ్ అయితేనే రియల్ వెల్త్ అవుతుంది. తొందరగా వచ్చింది తొందరగా పోతుంది. ఏదైనా హై రిస్క్ తీసుకున్నప్పుడు హై లాస్ కూడా అట్లాగే ఉంటుంది. రిస్క్ అనేది ఎంత లాగితే ఇంకోవైపు లాస్ కూడా అంతే ఉండొచ్చు. సో అందరికీ ఆ కేపబిలిటీ ఉండదు. సో కొన్ని థింగ్స్ బోరింగ్ ఉంటాయి. ఎస్ఐపిలే అనుకోండి, యూలిప్సే అనుకోండి, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీలే కానీ ఇవన్నీ బోరింగ్ అనిపిస్తుంది. అరే కడతా పోతా ఉన్నాను, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దే గివ్ యూ బిగ్ మంచి మనీ ఇస్తుంది, వెల్త్ క్రియేట్ చేస్తాయి. సో అది అంతమంది ఓపిక పట్టరనమాట. సో ఎప్పుడైనా సరే రియల్ వెల్త్ ఈజ్ బిల్ట్ క్వైట్లీ అనేది ఇందులో నేర్చుకోవచ్చు. సో అది క్లాసిక్ ఎగ్జాంపుల్, తన దగ్గరనే నేర్చుకోవాలి. తను 45 years ఉండి ఈ కుడ్ ఒక ఏమంటారు ఇండియన్స్ పైన తీసుకొచ్చి ఫ్లైట్లో పంపగలిగేంత ఇన్ఫ్లుయెన్స్ తను బిల్ట్ ఇట్ ఓవర్ ద టైమ్. సో అందుకే సైలెంట్గా డ్రామా లేకుండా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది దీంట్లో. దీంతో పాటు కొన్ని ఒక ఫ్యూ థింగ్స్ చెప్తాను. జనరల్గా వర్క్ ప్లేస్లో కూడా దురంధర్ నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి అని. మీరు చూస్తే ప్రతి సినిమాలో కూడా ఈ సినిమాలో ఇట్లా ఈ జమాలి ఉన్నాడు కదా, ప్రతి ఆఫీస్లో కూడా అట్లాగే ఉంటారు, బ్యాక్ స్టాపర్స్ ఉంటారు. మనకి ఉన్నా కానీ మనం ఏంటంటే ఐడెంటిఫై చేసుకోవాలి మనది మనం సర్వైవ్ కావడానికి. సో ట్రస్ట్ వెరీ ఇంపార్టెంట్, వెరిఫికేషన్. సో ఏదైనా ఎవరినైనా ట్రస్ట్ చేసే ముందు చిన్న వాటితో ట్రస్ట్ చేయాలి, పెద్ద విషయాలకు ట్రస్ట్ చేయకూడదు. సో అనేది తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ లెసన్. వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే, ఆర్ బిజినెస్లో కూడా ఎవరిని నమ్మాలా వద్దా అనేది ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు, చూసి చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి నీ మెంటర్ ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో లైఫ్లో కానీ ఫైనాన్షియల్గా కానీ ఒక మెంటర్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తారు. మెంటర్షిప్ ఇట్ సెల్ఫ్ అంటే ఇంకొకరితో. సో ఫైనాన్షియల్గా, కెరియర్ విషయంలో, నీ పర్సనల్ లైఫ్లో కూడా ర్యాండమ్గా కన్నా కూడా ఎవరినన్నా ఒక వ్యక్తిని మెంటర్గా చేసుకొని వాళ్ళ మాటలు వినడం వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రం. అది ఎవరి ద్వారా జరిగింది ఇక్కడ, హంజాకి మాధవన్ క్యారెక్టర్ ఎవరైతే అజయ్ సనియాల్ అని ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ చూడండి మెంటర్షిప్ చేశాడు. సో తన్ని నా దగ్గర ఎనర్జీ చాలా ఉంది, పగ ఉంది, సో దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టి ఒక యూస్ఫుల్ పర్పస్కి పంపించాడు. సేమ్ మెంటర్ కూడా అదే పని చేస్తాడు అనమాట. అందుకే మెంటర్షిప్ మీ పర్సనల్ ఫైనాన్స్ బిల్డ్ చేయడానికి ఒక మంచి నాలెడ్జ్, మీకు నిజంగానే హెల్ప్ చేసే వాళ్ళని చూస్ చేసుకోండి, ర్యాండమ్గా ఎవరు దొరికితే కాకుండా. ఈవెన్ కెరియర్ విషయంలో కూడా అంతే అనమాట. దెన్ బడ్జెట్స్ మీరు చూస్తే ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టలేదు. మిషన్కి ఇంతే ఖర్చు ఉంది, దాని తగ్గట్టే వెళ్ళాలి. సో అక్కడ మన లైఫ్ కూడా అంతే అనమాట. మనకు వచ్చిన బడ్జెట్లో మనం ఉండడం అనేది, ఆఫీస్లో కూడా వచ్చిన ప్రాజెక్టును బట్టి దానికే ఖర్చు పెట్టుకోవడం, మన ఏదైనా సరే ఉన్నంతలో బడ్జెట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ బోరింగ్ బట్ ఇట్స్ ఎసెన్షియల్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటెల్ గ్యాదరింగ్. అంటే మనం ఎక్కడికి వెళ్ళే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, మన ఆఫీస్కి వెళ్తున్నాము, ఆర్ కొత్త ప్రాజెక్టు, కొత్త మేనేజర్ వస్తున్నాడు, వాళ్ళ గురించి తెలుసుకోండి బిఫోర్ గెటింగ్ ఇంటూ అజంప్షన్ బదులు. యాక్చువల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, కొత్త క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ క్లయింట్ మనస్తత్వం ఏంటి, అతనికి ఏం నచ్చుతాయి, ప్రాబ్లీ సీ వాట్. తన సోషల్ మీడియా ఏదైనా ఉంటే చూడండి, పెద్ద పెద్ద డీల్ ఉంది, ఆర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏ కంపెనీ చేస్తుంది, ఎట్లా. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే దురంధర్ నుంచి నేర్చుకోవాల్సింది ఇంటెలిజెన్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యాక్షన్.
ర్యాండమ్ యాక్షన్ చేసే బదులు కొంచెం నాలెడ్జ్తో చేస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. సేమ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇదే ఎందుకుంటుందంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెద్ద కమిట్మెంట్ చేస్తున్నారు, ఒక లోన్ తీసుకుంటున్నారు, ఆర్ ఒక ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పెద్ద సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్యూచర్, బ్యాక్ ఇంతకుముందు ఏం జరిగింది, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ నేర్చుకుంటే. సో ఒక్క సినిమాలో, ఎందుకంటే ఇది అందరూ ఏమంటున్నారు పీక్ డీటెయిలింగ్ అంటున్నారు, ఎందుకంటే దే వెంట్ సో మచ్ డెప్త్, ఒక మిస్టేక్స్ దొరకట్లేదు. సో మనం కూడా ఏది చేసినా పీక్ డీటెయిలింగ్కి వెళ్ళామనుకోండి లైఫ్లో, ఎస్పెషలీ పర్సనల్ ఫైనాన్స్లో, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ఎస్ మేబీ స్లో, అంటే ఏమంటారు అవతల వాళ్ళకి విసుగు రావచ్చు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి, ఇట్స్ ఓకే. బట్ నువ్వు క్వశ్చన్స్ అడిగి చేస్తే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి? ఖర్చు పెట్టే కూడా క్వశ్చన్స్ అడిగి చేసావనుకో తక్కువ ఖర్చు చేయొచ్చు, సేవింగ్స్ ఎక్కువ పెంచుకోవచ్చు, దెన్ లేటర్ రిగ్రెట్స్ ఉండవు అనమాట. సో ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది మాత్రం ఈ 7 లెసన్స్తో పాటు ఈ ఎక్స్ట్రా లెసన్స్ నేర్చుకుంటే మాత్రం మీ పర్సనల్ ఫైనాన్స్లోనే కాదు, మీ కెరియర్లో విషయంలో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి స్కోప్ ఉంది. డోంట్ లెట్, అంటే ఈ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో ఈ సినిమా చూసిన యూనో మన ఆనందం ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటే మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వండర్ఫుల్ సార్. అంటే వింటుంటేనే నిజం కదా అనిపించేటట్టు ఉందన్నమాట ప్రతి అంశం కూడా. అండ్ ఇలాంటి విషయాలు నిజంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్ చాలా బెటర్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ విషయం మరి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అయితే మీరు డెఫినెట్లీ ఆ ప్లానింగ్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.